బయటపడింది. గత కొన్ని రోజులుగా బండి సంజయ్ వర్సెస్ ఈటెల రెండు వర్గాలుగా విడిపోయి మీటింగ్స్ నడుస్తున్నాయి. అయితే గత 3 రోజులుగా ఈటెల వర్గీయులు జమ్మికుంట, కమలాపూర్ లో రహస్యంగా భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకే టికెట్లు కేటాయించాలని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ గ్రూప్ రాజకీయాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీలో వర్గాలు ఉండవని, ప్రతి ఒక్కరూ పార్టీ జెండా కోసమే పనిచేయాలన్నారు బండి సంజయ్. మరోవైపు ఈటెల వర్గీయులకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ వర్గీయులు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ కొంచెం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తా ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించాము, దాన్ని అనుమతించాము. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నారు. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు కష్టపడి ఇప్పుడు అట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేశారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? ఇప్పుడు ఇవ్వమంటారు టికెట్? అంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా, వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు తెలియదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. ఎవరికో నాకే తెలుసు కదా, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ, మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. జమ్మికుంట, కమలాపూర్ లో రహస్యంగా ఈటెల వర్గీయులు గత 3 రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏంటి అసలు హుజూరాబాద్ లో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ గా సాగుతుందా? ఈ వర్గపోరు ఇప్పుడు బయటపడింది అనుకోవచ్చా? ఏం జరుగుతుంది అసలు? అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ కుమార్ టూర్ అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో నిన్న జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ క్యాడర్ అయితే అందులో కనిపించలేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ బండి సంజయ్ ని కూడా గత కొంతకాలంగా కూడా ఈటెల వర్గీయులు కూడా దూరం పెట్టారు. ఇటు బండి సంజయ్ తో పాటు ఇటు ఈటెల వర్సెస్ అన్నట్టు కూడా కొనసాగుతూ అయితే వస్తుంది. అయితే దాదాపు గత వారం రోజుల క్రితం నుంచి కూడా హుజూరాబాద్ లో మాత్రం బీజేపీలో ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గం సమస్య బీజేపీలో మాత్రం గ్రూపు తగాదాలు అనేది తారస్థాయికి చేరినట్టు కూడా తెలుస్తుంది. ఇటు దాదాపు నిప్పులా ఉన్న వర్గపోరు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే రచ్చకెక్కినట్టు కూడా మనం అనుకోవచ్చు. ఇటు హుజూరాబాద్ సంబంధించి ఇటు 2021లో ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుండి కూడా ఈటెల రాజేందర్ వర్గీయులంతా ఒకవైపు, సీనియర్ నేతలు బీజేపీ నాయకులంతా ఒకవైపుగా అయితే కొనసాగుతూ అయితే వస్తుంది. ఇటు నిన్న కూడా ఆ బీజేపీ ఏదైతే స్థానిక ఎంపీ కేంద్ర సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ అయితే కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి మాత్రం ఇటు ఈటెల వర్గీయులు అయితే రానట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నిన్న బండి సంజయ్ కూడా జై బండి అన్న వారికి కాకుండా బీజేపీ జెండా ఎవరైతే మోస్తారో, మొదటి నుంచి ఎవరైతే పార్టీలో ఉంటారో వారికే స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే టికెట్లు అయితే వస్తాయని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో తమకు సీట్లు ఏ విధంగా రావు అనుకుంటున్న ఈటెల వర్గీయులు అయితే ఎవరైతే ఉన్నారో వారైతే ఇటు బండి సంజయ్ కార్యక్రమానికి కూడా దుమ్మా కొట్టినట్టు కూడా స్పష్టమవుతుంది. ఇటు కొంతమంది ఈటెల వర్గీయులు కూడా
ఆ షామి ఈటల దగ్గర షామిపేటకి వెళ్లి అతను ఈటల రాజేందర్తో మాత్రం రహస్యంగా సమావేశం అయినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు వారం రోజుల నుంచి కూడా ఇటు జమ్మికుంట, కమలాపూర్, ఇల్లంతకుంట మండలాలకు సంబంధించిన నేతలు కూడా రహస్యంగానైతే మీటింగ్లు ఏర్పాటు చేసుకుని రానున్న ఎన్నికల్లో మాత్రం తమకు ఎలా టికెట్లు తెచ్చుకోవాలన్న ఆలోచనలో నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే బండి సంజయ్ నిన్న ఏదైతే స్పష్టంగా చెప్పిన అనంతరం మాత్రం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి కూడా ఇటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈయన వెంటనే ఇటు బండి సంజయ్ కార్యక్రమం అనంతరం వెంటనే ఇటు ఈటల వర్గీయుగా ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ రెడ్డి రాజీనామా చేసి అనంతరం కూడా రాబోన్న రోజుల్లో మరిన్ని రాజీనామాలు చేస్తారని చెప్పేసి కూడా చెప్పడంతో మాత్రం స్థానికంగా చర్చనైతే కొనసాగుతూ వస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో మాత్రం ఇటు తాజాగా జమ్మికుంటకు చెందిన శ్రేణులు మాత్రం ఇటు ఎంపీ ఈటలను కలిసేందుకు కూడా ఇటు ఏదైతే షామీర్పేట వెళ్ళినట్టు కూడా మనకు స్పష్టంగా సమాచారం అయితే అందింది. అదే విధంగా ఇటు రానున్న రోజుల్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి ఈటల రాజేందర్ సతీమణితో కాకుండా అలా కుటుంబ సభ్యులను నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఇటు ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు దాదాపు సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగానైతే పోస్టులు అయితే చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇటీవల కార్యక్రమంలో కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించినప్పుడు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే ఉందో పాడి కౌశిక్ రెడ్డిని ఆహ్వానించినట్టు కూడా ఈటల వర్గీయులు అయితే ఆరోపిస్తున్నారో అధికారిక కార్యక్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తూ ఇటు ముందుకు వెళ్తానని కూడా బండి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు పాడి కౌశిక్ రెడ్డిని ఆహ్వానించారైతే దీంతో పూర్తి స్థాయిలో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇటు ఈటల రాజేందర్ కు పాడి కౌశిక్ రెడ్డి కూడా వర్గం మధ్య కూడా విభేదాలు ఉన్న నేపథ్యంలో అపోజిట్ ఉన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో ఈటలకు వ్యతిరేకంగానే బండి సంజయ్ పాడి కౌశిక్ రెడ్డిని మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి కూడా ఈటల వర్గీయులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఈటల రాజేందర్ కు సంబంధించి రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా బీజేపీ కేంద్ర సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ మాత్రం ఎన్నిక నుండి రాకుండా అడ్డుకున్నట్టు కూడా ఈటల వర్గీయులు అయితే స్పష్టంగా బహిర్గతంగానే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రెండు బీసీ నేతల మధ్య మాత్రం కోళ్లు వారు అనేది తారాస్థాయికి చేరినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. ఇటు 2021 బీజేపీలో చేరిన మాత్రం ఈటల రాజేందర్ అప్పటి నుంచి కూడా బీజేపీకి బండి సంజయ్ కి ఇద్దరి మధ్య మాత్రం వ్యతిరేకం అయితే కొంచెం గ్యాప్ అయితే ఏర్పడింది. ఇద్దరు కూడా ఇటు గత కొన్ని సంవత్సరాలు కూడా అధ్యక్ష పదవి కూడా ఆశించిన పరిస్థితి కనిపించింది. ఇటు ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో మాత్రం చివరి నిమిషంలో మాత్రం రాకపోవడానికి అధికార బీజేపీ ఇది బండి సంజయ్ వెనుక నుంచి నడిపించారని చెప్పేసి కూడా ఈటల వర్గీయులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితుల్లో మాత్రం హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో మాత్రం ఈటలకు వ్యతిరేకంగా మాత్రం పోస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. అయితే షామీర్పేట కేంద్రంగా కూడా ఇటు మళ్లీ కుట్రలకు తెరలేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ మాత్రం బండి సంజయ్ వర్గీయులు మాత్రం సోషల్ మీడియాలో అయితే పోస్టులు అయితే పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈటల తన కుటుంబ సభ్యులను వచ్చే ఎన్నికల్లో హుజరాబాద్ నుండి పోటీ చేయించేందుకు పథకం పన్నారన్న హుజరాబాద్ శ్రేణులను షామీర్పేటకు పిలిపించుకొని ఈటల అయితే చర్చలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్న ఆ కోణంలో మాత్రం హుజరాబాద్ లో మాత్రం బీజేపీ వర్గ పోరు మాత్రం దాదాపు తారస్థాయికి చేరినట్టు కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఇటు రానున్న ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇటు బీజేపీకి ఏదైతే పార్టీని ఖచ్చితంగా పనిచేసిన వారికి ఖచ్చితంగా టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి కూడా ఈటల వర్గీయులకు కూడా ఈటల రాజేందర్ కూడా హామీ ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ప్రస్తుతం అయితే మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్న ఈటల రాజేందర్ దాదాపు ఇటు హుజరాబాద్ నియోజకవర్గాన్ని వీడినట్లే అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనను నమ్ముకున్న
పార్టీలో హుజరాబాద్ లో తన పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం న్యాయం చేస్తానని చెప్పేసి కూడా ఈటల వర్గీయులకు మాత్రం ఈటల హామీ ఇచ్చినట్టు కూడా స్పష్టమవుతుంది. అయితే గోపి, ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత, ఏదైతే రామచందర్ నియమితులైన తర్వాత ఈటల వర్గం ప్రైవేట్ గా రహస్యంగా ఈ రకంగా మంతనాలు, ఏదైతే మీటింగ్స్ సమావేశాలు నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి ఒక రకంగా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? కేంద్రానికి ఈటల వర్గం ప్రైవేట్ గా ఏమైనా విజ్ఞప్తి చేసే అవకాశం ఉందనుకోవచ్చా ఈ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కోసం? అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మాత్రం ఎంపీ ఈటల రాజేందర్ అయితే దాదాపు పేరు ఖరారైన నేపథ్యంలో చివరి నిమిషంలో మాత్రం ఇటు రామచందర్ రావు పేరు అయితే దాదాపు ఖరారు అయితే చేశారు. అయితే ఇటీవల అధ్యక్ష పదవికి మాత్రం మొదటి నుంచి కూడా పార్టీలో కొనసాగుతున్న వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా సంఘీ పరివార్ తేల్చి చెప్పడంతో ఈటలను తప్పించి రామచంద్రరావుకు ఎంపిక చేశారన్న బాధలు అయితే వినిపించాయి. అయితే తెర వెనుక మాత్రం బండి సంజయ్ కీలకంగా వివరించారన్న ప్రచారం అయితే ఈటల వర్గంలో అయితే ఇప్పటికైతే ఉంది. ఇటు హుజరాబాద్ నియోజకవర్గంతో పలు మండలాలకు సంబంధించిన ఈటల వర్గీయులు మాత్రం రహస్యంగా సమావేశం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ గత 3 రోజులు 6 రోజుల నుంచి కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి మొన్ననే మార్చారు కనుక, అనౌన్స్ చేశారు కనుక ఇప్పుడే రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు కాకపోవచ్చు. కానీ ఈటల వర్గీయులు మాత్రం తనకు రానున్న ఎన్నికల్లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరి ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముందు నుంచి ఇప్పటి నుంచే వ్యూహం రచించినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఈటల రాజేందర్ అయితే ఎంపీ మల్కాజిగిరి ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో తనను మొదటి నుంచి కూడా దాదాపు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్రంగా ఉన్న నేపథ్యంలో మాత్రం తనను నమ్ముకొని ఎవరైతే బీఆర్ఎస్ ను వీడి ఇటు బీజేపీలో చేరాలో వారికి అండగా ఉంటాయని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అయితే తాను ఈ ఎంపీగా మల్కాజిగిరిగా ఉన్నప్పటికీ కూడా హుజరాబాద్ ను వీడే ప్రసక్తి లేదంటూ కూడా ఈటల వర్గీయులకు స్పష్టం చేసిన నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన కుటుంబ సభ్యులకు ఎవరైతే ఈ అసెంబ్లీ టికెట్ కేటాయించే విధంగా కూడా ఈటల రాజేందర్ వ్యూహాలు రచిస్తున్నట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికోసమే ఇటు ఈటల రాజేందర్ వర్గీయులు మాత్రం పూర్తి స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ దాదాపు సుమారు మరికొద్ది రోజుల్లో మాత్రం భారీ ర్యాలీతో మాత్రం వెళ్లి తనకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా పూర్తి స్థాయిలో మాత్రం ఈటల వర్గీయులకే ఇవ్వాలని, ఈటల కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకటి వినతి పత్రం ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఈటల రాజేందర్ కూడా తన వర్గీయులకే టికెట్లు కేటాయించే విధంగా వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తనకి పూర్తి స్థాయిలో అండగా ఉంటారని, పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటు కేంద్ర సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ మాత్రం మొదటి నుంచి ఇటు పార్టీలు ఎవరి ఇండివిజువల్ గా కాకుండా బీజేపీ ఈ పార్టీని నమ్ముకుని ఎవరు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడంతో మాత్రం ఇటు సీనియర్ నేతలుగా ఉన్న బీజేపీ నేతలు మాత్రం తమకే టికెట్లు స్థానిక సంస్థల్లో వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు ఈటల వర్గీయులు మాత్రం నిన్న బండి సంజయ్ మాట్లాడిన మాటలకు మాత్రం తాముకు టికెట్లు రావనుకున్న నేపథ్యంలో మాత్రం ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ముందస్తుగా స్థానిక సంస్థల అనంతరం మాత్రం తమకు ఖచ్చితంగా టికెట్లు కేటాయించాలని చెప్పేసి కూడా ఇరు వర్గాలు అయితే పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఏదైతే ఉందో ఈటల రాజేందర్ రాకపోవడానికి మాత్రం బండి సంజయ్ కారణమంటూ కూడా ఇటు ఈటల వర్గీయులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితిలో మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పోటాపోటీగా మాత్రం కోల్డ్ వార్ అయితే బహిర్గతంగానే జరుగుతుందని చెప్పాల్సి వస్తుంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.